వైజాగ్ గుమగుమలు. ఇవాళ మీకు ఒక కొత్త రుచిని పరిచయం చేస్తున్నాను. నాటు వడ్డీ రొయ్యల కూర. అదే వడ్డీ రొయ్యల కూర అంటే ఆశ్చర్యం చూస్తున్నారండి, ఆశ్చర్యమే. మా అత్తోరు ఒడిశాలో ఉన్నారండి, చాలా పాటు పిలుస్తున్నారు, వెళ్ళలేదు. అదే నవరంగపూరు ఉన్నాయి కదా, అటుపక్క ఉమ్మరకోట, అత్తోరింటికి వెళ్ళానండి. మా అత్తోరు అల్లుడు అంటే కొంచెం అబ్బాయి ఎక్కువ. అల్లుడు వచ్చాడు కదా అని చెప్పేసి మా మామ బజార్కి వెళ్ళి మొత్తం చేపల మార్కెట్ మొత్తం తిరిగేశారండి. పెద్ద చేపలు, చిన్న చేపలు, ఎన్ని చేపలు తిరిగేశారు, ఏమీ దొరకలేదు. లాస్ట్కి నాటు రొయ్యలు దొరికాయి. సరైన రొయ్యలు అండి. మనకి విశాఖపట్నం కూడా అలాంటి రొయ్యలు దొరకవేమో, అక్కడ సరైన రొయ్యలు ఉన్నాయి. రొయ్యలు 1 కేజీ తీసుకొచ్చారు. అందులోని ఈ రొయ్యల కూర ఎలా ఉంటుందంటే మనలా కాదు, అటుపక్క బుర్రలు తీయరు, తోకలు తీయరు, తొక్కలు తీయరు. అది నాటు బుర్ర. ఆ బుర్రలోని తొక్కలో కాల్షియం ఎక్కువ ఉంటుందట, అందువల్ల డిఫరెంట్గా వండుతారండి. నేను ఫస్ట్ టైం తినడం, నేను ఏదో మొత్తం వాళ్ళు తెలియకుండా వీడియో తెదని చూస్తే మీరు వెళ్ళండి కూర్చోండి పంపిస్తున్న తప్ప నాకు వీడియో చూపించలేదు. లాస్ట్కి అది కాళ్ళకి తెలియకుండా అది కస్టమర్ కొంచెం వీడియో తీశాను, కానీ ఇది డిఫరెంట్గా ఉంటుందండి. వడ్డీ రొయ్యల కూర, నాటు రొయ్యలండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఈ ఒడిశా మార్కెట్లోని ఏం దొరకవు. చిన్న చేపలు, అలా బొచ్చు చేపలు దొరికేటప్పుడు దొరకవు. లక్కీగా అక్కడి నుంచి వచ్చాయి సరైన రొయ్యలు అండి. బాగున్నాయి, రొయ్యలు బాగున్నాయి. రొయ్యలు చూస్తుంటే పచ్చిరే తిని అనిపిస్తుందండి, అలాగున్న రొయ్యలు. ఆ రొయ్యలకి అందులో మీసాలు, చాలా పెద్ద మీసాలు, తోకలు మీసాలు, కాలు బీవత్స ఉన్నాయి. మనకి సముద్ర పీతలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే పీతలకు, ఆ రొయ్యల తలకు మీసాలు కానీ ఆ కాలు కానీ ఏం కట్ చేయలేదండి, వాటితో కూర ఉండరు, అలాగే తింటారట. బాడీకి మంచి ఎనర్జీ అట ఆ మీసాలు రొయ్యలు. సేమ్ మన పీతలు కాలు తింటే ఎలా ఉన్నాయి అలా ఉన్నాయండి. ఆ దాంట్లో ఏం తీయలేదండి, చిన్న చిన్న తొక్క కట్ చేశారు, ఆ ముందు చిన్న బుర్ర కట్ చేశారు లైట్గా. బుర్ర ముందు చిన్న చిగురు, అదే బుర్ర ఎందుకంటే మసాలా దూరుతుందని లోపలికి చిన్నది కట్ చేశారు అంతే. అలాగే ఉండారండి. గొప్ప టేస్ట్గా ఉందండి. మా అమ్మలు కదండి, అసలు మాంసం కూర పనిచేయదండి, అంత వెరైటీగా ఉందండి. చూసారా ఎలా ఉన్నాయో? ఒక్కొక్కటి దగ్గర ఒక 6 అంగుళాలు 7 అంగుళాలు పొడుగుందండి రొయ్య, భలేగా ఉందండి. ఏదైనా ఈ రొయ్యల్ని కొంచెం నీట్గా శుభ్రం అంటే మరి ఉన్న దాంట్లో శుభ్రం చేసుకోవడమే. లైట్గా నీట్గా రొయ్యలు నీట్గా శుభ్రం చేసుకోవాలండి. చేసుకొని వాళ్ళు చూడండి ఎలాగ వండుతారో చూపిస్తాను. నాటు వడ్డీ రొయ్యల కూర డిఫరెంట్గా ఉంటుంది ఈ ట్రిప్పు. ఏదైనా మన ఛానల్లో ఎప్పుడు మీకు వీడియోలు ఏం చేసినా కూడా కొంచెం డిఫరెంట్గా చూపించాలని తాపత్రయం ఉంటుందండి. అలా డిఫరెంట్ చూపిస్తుంటాను. మా ఛానల్ ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మాకు తెలియపరచాలంటే కామెంట్ రూపాన్ని కామెంట్ బాక్స్ తెలియపరచండి. వైజాగ్ గుమగుమలు చూసారు ఎలా ఉన్నాయో? ఎంత పొడుగుంది సార్ తోక, దాని మీసాలు కాళ్ళు గీలు చాలా భలే ఉన్నాయండి ఇవి. ఏదైనా ఒడ్డోలు వంటలు, ఆ ఒడ్డోలు వాళ్ళు మనం ఒడ్డోలు అనకూడదు, అది ఒడిశాని ఒడ్డోలు అంటారండి. అది అంత మించింది కాదు. అక్కడ క్లైమేట్ కానీ అంతా వెరైటీగా ఉంటుందండి. వాళ్ళ వంటలు కూడా వెరైటీ అండి. నన్ను లోపల కిచెన్ వంటగది రానవట్లేదండి. ఇంకా రాకని మొత్తం మీద వాళ్ళు తెలియకుండా అలాగా లోపలికి తీశాను. చూసారు కదా, లైట్గా ముందు బుర్రకి అలాగా ముందు బుర్రకి చిన్న చిగులు కట్ చేశారు. ఆ రొయ్యలకి చిన్న తోక కట్ చేశారు అంతే. రొయ్యలకి ఎందుకంటే కొంచెం లోపలికి మసాలా ఉప్పు కారం వెళ్తుందని చెప్పేసి లైట్గా కట్ చేశారు అంతే. మనం రొయ్యలు చేసుకోవాలంటే మనం ఎంత కష్టపడతామండి. ఆ తొక్క తీసుకోవాలి, లోపల పేగి తీయాలి, బుర్రలు తెరపాలి, ఇన్ని చేసి ఎంత కష్టపడి చేస్తే మనం కేజీ రొయ్యలు ఒలిస్తే 1/2 కేజీ కూర వస్తుందండి. వీళ్ళకి లెక్కన చూస్తే కేజీకి తరుగేం ఉండదండి. మా అయితే ఒక 100 గ్రాములు 150 గ్రాములు తరిగిపోద్ది అంతే, ఇంకేం ఉండదు. ఇక నా బలవంతానే తొక్క తీశారండి. మా అత్త అసలు తొక్క కూడా తీయకూడదు బాబు అన్నది. నేను తిన్నాను. లాస్ట్కి నా బలవంతానే తొక్క తీశారు లైట్గా. చూసారు కదా, మనకేం చూపించలేదండి. అలా ఉప్పు కారం వేసుకున్నారు. కొంచెం ఉప్పు కారాలు ఎక్కుతుంటారు నొడ్డోళ్ళు.
అలా నీట్గా కడిగేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసారు, కొంచెం కారం, మసాలా పొడి వేసి మొత్తం కలిపిసారండి. ఆ కలిపి అలా ప్లేట్లో పెట్టారు ఒక అరగంట. అరగంట బాగా పెట్టిన తర్వాత ఈ లోపల సేమ్ అలాగే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మసాలా మొత్తం ఫుల్ రుబ్బారండి. మసాలా రుబ్బేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తారు. ఆయిల్ ఎక్కువ వద్దు, కొంచెం ఎనిమిదికి ఆయిల్ తక్కువ ఉంటేనే బాగుంటుంది అంటే లాస్ట్కి బాగుంటుంది ఆయిల్ తక్కువ వేశారండి. ఆ మసాలా కూడా మనలాగా మెత్తగా రుబ్బరు, కసబ రుబ్బుతారు. అది ఎక్కడ యాక్చువల్లీ గ్రైండర్లో కాదండి, రాయి మీద రుబ్బుతారు. రాయి మీద రుబ్బి ఆ మసాలా రుబ్బే చూసారా, మసాలాను ఆ పచ్చిమిరకాయలు లైట్గా అలా నూనెలో వేయిస్తారు అంతే. సన్నటి సెగ మీద అలాగా ఆ మసాలాని అలాగా వేయించాలి. అలా వేయించుకుంటే బాగా వేగుతుంది. ఆ నూనెలో వేపుకొని బాగా వేయించుకొని అది పక్కన తీసి పెట్టేయాలండి. పెట్టిన తర్వాత ఈ మసాలా మనం ఇందాక చూసాం కదా మసాలా, ఆ మసాలా బాగా వేయించిన తర్వాత ఆ మసాలాలోని మనం వేయించుకున్న రొయ్యలు అలా వేసుకోవడం. చూసారు ఎంత పెద్ద కాలు ఉన్న మీసాలు ఉన్నాయి, మీసాల కాలు వేసి కొంచెం కొత్తిమీర గిత్తిమీర మొత్తం అంతా నీట్గా వేసుకోవడమే. మళ్ళా కాదండి, వాళ్ళ వంట వేరే డిఫరెంట్ అండి. అంతే, ఇంకేముంది, ఆ చక్కగా మూత పెట్టుకోవడం. ఆ మూత పెట్టుకొని తగినంత బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉప్పు కారం ముందు వేసాం కదా, అయిపోయింది. ఇంకా చాలపోతే మళ్ళీ వేసుకోవడమే. వేసుకొని మూత పెట్టేస్తే రెడీ అయిపోద్ది. మనకు కొంచెం గ్రేవీ కావాలి, కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీ అవుద్ది. ఇంకా కొత్తిమీర కట్ చేసుకుని వేసుకుంటే ఫుడ్ రెడీ అయిపోయింది. చూసారా వడ్డీ రొయ్యల కూర ఎలా ఉందో. చేతితో మొక్క ఇరుపుదామంటే చిరగట్లేదండి, గొప్ప గట్టి ఉంది. అసలు మాంసం కూర కన్నా బీభత్సం